తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా వీస్తున్నటువంటి గాలి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ప్రజలు చాలా స్పష్టంగా 3 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన పట్ల ప్రజలు రోజురోజుకు వారి పట్ల ఆదరణ పెరుగుతూ ఉన్నది. వారు తీసుకుంటున్న కార్యక్రమాలన్నీ కూడా పేద వర్గాలు ఈరోజు లబ్ధి పొందుతున్నటువంటి సంకేతాలు ఇటీవల ఫలితాలు నిరూపిస్తూ ఉన్నాయి. మొదటి నుంచి కూడా ఏదైతే గాంవ్ గరీబ్ కిసాన్ మహిళా యువ పీడిత్ శోషిత్ వర్గాల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, పలు కార్యక్రమాలు మేము తీసుకుంటున్నామని చెబుతున్న దానికి ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్న దానికి నిదర్శనమే ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు. 5 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లో 3/4 మెజార్టీ సంపూర్ణంగా సాధించడం, 90% మైనార్టీలు క్రిస్టియన్ పాపులేషన్ ఉన్నటువంటి మైనార్టీలు ఒక ఎమ్మెల్యే లేకున్నా ఇవాళ మేము అధికారంలోకి రావడము. ఈ రకంగా చూసినట్టయితే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు కూడా భారత ఆర్థిక రాజధాని ఇండియన్ ఎకనామిక్ క్యాపిటల్గా పరిగణింపబడిన ముంబైలో సైతం కూడా అనూహ్యమైనటువంటి విజయాన్ని స్వతహాగా బీజేపీ సాధించడము, డిమానిటైజేషన్ తర్వాత ఏదైతే విష ప్రచారం జరిగిందో దానికి భిన్నంగా దేశ స్థాయిలో ఉన్నటువంటి ఆర్థిక రాజధానిలో ఉన్నటువంటి ప్రజలు కూడా స్పందించినారు. అదే రకంగా 100% లిటరసీ సాధించిన చండీగఢ్లో మేధావులు విఘ్నులు విద్యావంతులు చండీగఢ్లో కూడా పూర్తి స్థాయిలో బీజేపీని గెలిపించారంటే, అదే రకంగా దేశవ్యాప్తంగా అత్యల్ప అక్షరాస్యత ఉన్నటువంటి పేదరికంలో కొనసాగినటువంటి ఒరిస్సా రాష్ట్రంలో ఇవాళ బీజేపీ అనూహ్యంగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అధికార పార్టీకి ఒక సవాలుగా మారిన దానికి ఇటీవల ఫలితాలు 379 పై చిలుకు పంచాయతీలు గెలవడము, దాదాపు 7 నుంచి 10 జిల్లా పరిషత్లు గెలవడం అనేది అంటే అన్ని వర్గాల ప్రజల యొక్క మద్దతు. ఉత్తరప్రదేశ్లో ఏ కుల రాజకీయాలు మత రాజకీయాలకు ఆధారంగా ప్రాంతీయ పార్టీలు అక్కడ ఉన్న పార్టీలు అధికారంలో కొనసాగాయో అభివృద్ధిని విస్మరించి అక్కడ కూడా ఇవాళ భిన్నంగా అభివృద్ధి ఎజెండాగా మోదీ పాలన పట్ల ఒక స్పష్టత ఈ ఫలితాల ద్వారా వారి తీర్పు నిరూపితమవుతున్నది. అందుకనే ఈ వాతావరణం ఈ గాలి అనేది సహజంగా అది ఈశాన్య రాష్ట్రంలో ఉత్తర భారతంలో మధ్య భారతంలో దక్షిణాది భారతంలో కూడా ఇవాళ కొనసాగుతున్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని రేపు ఎప్పుడు దక్షిణాదిలో కూడా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఇదే ఫలితాలు ఇంతకంటే మించి బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయనేటువంటి సంపూర్ణ విశ్వాసం మాకు కలుగుతూ ఉంది. దానిలోని భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ పట్ల నరేంద్ర మోడీ పాలన పట్ల ఇవాళ పెరుగుతున్నటువంటి
ఆదరణను భవిష్యత్తులో ఈ గాలిని రాజకీయంగా అనుకూలంగా మళ్లించుకునే దానికి పోలింగ్ బూత్ నుంచి పార్టీని పటిష్టత చేసి